హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 51వ కీర్తన 2వ వచనము 3వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఆమెన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈ ఉదయమున మేము ధ్యానం చేసుకోవడానికి చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నిన్నటి దినాన్న మనం 51వ కీర్తన ఉపోద్ఘాతాన్ని ఏ సందర్భంలో రాయబడిందో, ఎవరు రాశారో మనం నేర్చుకున్నాం. మరి దావీదు భక్తుడు పాపము చేసినప్పుడు తను తాను ఏ రీతిగా దేవుని సన్నిధిలో తగ్గించుకుని పశ్చాత్తాపడ్డాడో ఆయన జీవితంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆయనే 2వ వచనంలోనూ ఈ కీర్తన అంతటిలోనూ ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పశ్చాత్తాప కీర్తన. ఇది శ్రేష్టమైన పశ్చాత్తాప కీర్తనలలో ఇది ప్రథమమైనది, చాలా ఉత్తమమైనది. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు, దోషము చేసినప్పుడు ఏ రీతిగా పశ్చాత్తాపపడాలో, దేవుని సన్నిధిలో తన జీవితాన్ని ఎలా మరి దేవునికి సమర్పించాలో మరి నేర్పించేటువంటి ఒక శ్రేష్టమైన ఉన్నతమైన కీర్తన ఈ 51వ కీర్తన. ఈ కీర్తనలో భక్తుడు అంటున్నాడు కదా, 2వ వచనంలో, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము. ప్రియ దేవుని పిల్లలారా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. దోషము ఎవరు చేస్తారు? దోషము మనిషి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది? ఆ దోషము చేయుటకు మనిషి ఏ ఏ మార్గాలను అన్వేషిస్తాడు? ప్రియ దేవుని పిల్లరా, ఇలా మనం ఆలోచన చేస్తూ ఉంటే మనం చేసినటువంటి దోషము మనుషులకు కనబడకపోవచ్చు, కానీ సర్వాధికారి అయిన దేవునికి మాత్రం అది క్లియర్గా కనపడుతుంది. నా దోషము నన్ను నలిపివేస్తూ ఉంది. నా దోషము, నేను చేసినటువంటి అపాప క్రియ దోషమై నా మీద ఏలబడి చేస్తూ ఉంది. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. ప్రియదేవుని పిల్లలారా, మనకు ఒక మచ్చ అంటింది. మనము మన పని చేస్తూ ఉన్నప్పుడు, లేదా మనకు తెలియకుండానే ఏదో ఒక చిన్న మచ్చ అంటింది. ఆ మచ్చను చెరిపివేయాలంటే మనం ఏం చేయాలి? అది మనకు కనబడేటంతగా మన ముందు ఉంటే గనక దాన్ని మనం మన చేతితోనే తీసివేసుకోగలం. కానీ అది కనబడకుండా వీపు వెనకాల చేతికి అంత దూరాన మనకు ఉన్నట్లయితే దానిని మనము తీసివేసుకోలేం. మరొకరి సహాయాన్ని మనం అర్థిస్తాం. ప్రియదేవుని పిల్లారా, ఈ రోజున మానవుడు దోషముల వెంట దోషములు చేస్తూ దేవుని యొక్క న్యాయ విధులను, దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన చట్టాన్ని వ్యతిరేకించి మరి అనేక రకాలుగా దోషముల వెంట దోషములు చేస్తూ దేవుని ఎదుట అపరాధిగా, అతిక్రమాలు చేసేవానిగా మిగిలిపోతా ఉన్నాడు. మరి దావీదు భక్తుడు ఏ దోషము చేశాడు? దావీదు భక్తుడు నన్ను కడుగు అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు అని అంటే దావీదు భక్తుడు చేసిన దోషం ఏమిటి? దేవుని పిల్లలారా, రాచరికపు మరి అనుభవాన్ని, రాచరికములో ఉన్నటువంటి ఆనందాన్ని, రాజరికములో ఉన్నటువంటి చట్టాన్ని, రాజరికములో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి తాను ఏదైతే చేయకూడదో అది చేశాడు. దేవుని సన్నిధిలో దేవుని భక్తునిగా, దేవుని ఆరాధించే ఆరాధకుడిగా, గొప్ప గాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి
ఒకానొక దినాన్న తన కంటి ద్వారా చేసినటువంటి దోషము తనను కలిచివేస్తూ ఉంది. వెంటనే దానిని కప్పుకొనక ఒప్పుకొనటానికి దేవుని సన్నిధిలో సాష్టంగపడ్డాడు. ప్రియదేని పిల్లరా, నేను చేసింది చిన్న దోషమే కదా, దానికి ఏమవుతుందిలే అని నేటి దినాన్న అనేక మంది తమ దోషములను కప్పుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా మరి చలామణి అవుదాము అనుకుంటూ ఉన్నారు. అట్లు ఎంత మాత్రమును కూడా కుదరదు. ప్రియదేని పిల్లరా, దోషము చిన్నదైనా పెద్దదైనా దేవుని ఎదుట అది మరి లెక్కలో ఉంటుంది. దేవుని ఎదుట ఆ దోషమును పరిహారమును చేసుకొనకపోతే, ఆ దోషమును దేవుడు గనక తీసివేయకపోతే నీ జీవితము అంధకారమే. కాబట్టి ప్రియదేని పిల్లరా, మరి అధికారమున్నటువంటి దావీదు భక్తుడు, రాజు అయినటువంటి దావీదు భక్తుడు తన దోషము తన కళ్ళ ఎదుట కనపడతా ఉంటే అతడు నిలవలేకపోయాడు. అందుకే సాష్టాంగపడి దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. దేవా, నా దోషము పోవునట్లు నన్ను కడుగు. అది మరకవలి నా కన్నుల ఎదుట నిత్యము కనబడుతుందయ్యా. ఇక ఎప్పుడూ రాది నా దోషము నాకు కనబడకుండా నీవే కడగాలి. ఏ మనుష్యుడు మరి దానిని తీసివేయలేడు. నా దోషము నా ఎదుట మరకవెల కనపడుతుంది నాయన. అయ్యా, నన్ను కడుగు, నన్ను కడిగివేయ్యా, నన్ను కడిగివేయ్యా అని ఎంత వేదన చెందుతూ, ఎంత తగ్గించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ ఉన్నాడో ప్రియదేని పిల్లారా. ఎవరైతే మన దోషమును పరిహరించగలడో అతని ఎదుటే తన పశ్చాత్తాపాన్ని ఒప్పుకుంటున్నాడు భక్తుడు. మనుషులమైన మనము మన దోషములను కప్పుకుంటూ మనం చేసినటువంటి పాపాలని మరి ఒక్కొక్కటిగా మరి మనం కప్పుకుంటూ మసిపూసి మారేడికాయ చేస్తాము అంటారు కదా. ఆ రీతిగా ప్రభు ఎదుట మన పాపములను దోషములను ఒప్పుకొనకుండా నన్ను కరుణించు, నన్ను దీవించు, నన్ను వృద్ధిలోనికి తీసుకెళ్ళు, నన్ను మరి అలా చేయి ఇలా చేయి అని దేవుని ఎదుట మన యొక్క విన్నపాలు తెలియచేస్తాం. ప్రియదేని పిల్లరా, దావీదు భక్తుడు అలాగున తన విన్నపాన్ని చేయట్లా. తాను చేసిన దోషము తనను నలిపివేస్తూ ఉంది. తాను చేసినటువంటి పాపము తన కన్నుల ఎదుట నిత్యము కూడా ఒక మరకవలే మచ్చవలే ప్రతిబింబిస్తూ ఉంది. అందుకే భక్తుడు నిలవలేకపోయాడు, ఆరాధించలేకపోయాడు, దేవుణ్ణి స్తుతించలేకపోయాడు, దేవుని సన్నిధికి వెళ్ళటానికే భయపడిపోయాడు. ప్రియదేని పిల్లారా, దోషముల వెంట దోషం చేస్తూ ఈనాడు నీవు దేవుని సన్నిధిని త్రొక్కుతున్నావా? పాపము వెంట పాపములను చేస్తూ నీవు దేవుని సన్నిధిలో గడుపుతా ఉన్నావా? జాగ్రత్త, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు రాబోతా ఉంది. దావీదు భక్తుడు రాబో ఉగ్రతను గుర్తించిన వాడే ఏ రీతిగా తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడో ఆయన అంటున్నాడు కదా, నా దోషము పోవునట్లు నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయ్యా, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట కనబడతా ఉంది అని ఒప్పుకుంటా ఉన్నాడు. ఈ ఒప్పుకోలు మామూలు ఒప్పుకోలు కాదండి, సాధారణంగా ఒప్పుకున్నటువంటి విషయం కాదండి. ఇది చాలా హృదయాంతరంగంలో నుండి, హృదయము దేవుని సన్నిధిలో ఇక తనది కాదు అని దేవునికి సమర్పించుకున్నప్పుడు. ప్రియదేని పిల్లరా, మానవుడు దోషం చేసినప్పుడు 3 లక్షణాలు అతనిలో కనపడతాయి. మొదటిది అతిక్రమం, రెండవది అపరాధం, మూడవది పాపం. ప్రియదేని పిల్లరా, అతిక్రమం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క న్యాయ విధిని తప్పడం, దేవుని యొక్క మరి ఆజ్ఞను మీరడం, దేవుని యొక్క మరి న్యాయ విధులను మరి తప్పి తిరగడం. ప్రియదేని పిల్లారా, దేవుని చట్టానికి వ్యతిరేకంగా చేసేదే అతిక్రమం. ప్రియదేని పిల్లారా, మొదటి అతిక్రమం మరి ఏదైనా తోటలో అవ్వమ్మ చేసినటువంటి అతిక్రమం. ప్రియదేని పిల్ల దేవుని ఆజ్ఞను అతిక్రమించటం ఎంత ఘోరమైన పాపానికి దారితీసిందో. ప్రియదేని పిల్లారా, మరి దేవుడు ఆ అతిక్రమములను తుడిచివేయాలి. దేవుడు తప్ప అతిక్రమాన్ని తీసివేసేటువంటి అధికారం ఎవరికీ లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఒకటి కాదండి, అనేక అతిక్రమాలు నా జీవితంలో ఉన్నాయ్యా. ఎప్పుడు నా జీవితంలో అతిక్రమము అనేటువంటి జరగకూడదు, క్రమము నా జీవితంలోనికి రావాలంటే ఇప్పుడే నీవు నాలో ఉన్న అతిక్రమములన్నిటినీ తీసివేయమని వేడుకుంటూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, అలాగనే నా పాపం ఎల్లప్పుడూ నా కన్నుల ఎదురు కనబడతా ఉంది. అయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నా జీవితంలో నేను పాపం అంటే నేను
ఎరుగకుండా బ్రతుకుతాను. నా జీవితాన్ని నేను మరి పరిశుద్ధంగా కాపాడుకుంటాను. నా దోషములను నీవు పరిహరించమని, కడిగివేయమని, మరి పవిత్రపరచమని దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. దేవుని పిల్లరా, తగ్గింపుతో కూడినటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి మరి ఎలాంటి ప్రార్థన చేయగలడు? దేవుని పిల్లల, అపరాధము, పాపము అనేటువంటిది మనిషిపై పేరుకుపోయినటువంటి మురికి లాంటిది. ఆ మురికిని కడిగి వేసుకుంటే పోయేది కాదు అది. దేవుని పిల్లరా, పైకి కనబడే మురికిని మనం నీటితో శుభ్రం చేసుకోవచ్చు, కానీ అంతరంగంలో ఉన్నటువంటి అపరాధం, అతిక్రమం, పాపం అనేటువంటిది దానిని కడిగి వేసేటువంటి అధికారము సర్వాధికారి అయిన దేవునికి తప్ప మరెవరికి కూడా లేదు. కాబట్టి దేవుని పిల్లరా, మరి దేవుని హృదయంలో మరి ఇలాంటి భారాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా దేవుని సన్నిధిలో తమ అతిక్రమాన్ని, తమ దోషాన్ని, పాపాన్ని, మరి అపరాధాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో, దేవుని పిల్లరా, ఎవరు వీటిని ఒప్పుకోగలరనంటే, ఎవరు దీనిని ఒప్పుకోగలరంటే హృదయములో ఉన్నటువంటి దేవుని యొక్క పవిత్ర ఆత్మే. పవిత్ర ఆత్మను దేవుడు మన హృదయంలో ఉంచాడు. ఆ ఆత్మ ప్రేరేపింపబడి హృదయపూర్వకంగా మనం చేసిన దోషాలను, మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే అది మనలను ఆయన సన్నిధికి, ఆయనకు మనలను దగ్గర చేస్తుంది. ఆ పవిత్ర ఆత్మ కలిగినటువంటి నీవు ఆత్మను ఆర్పివేసుకున్న వాడవై దోషముల వెంట దోషము, పాపము వెంట పాపము, అపరాధముల వెంట అపరాధములు చేస్తూ, అతిక్రమముల వెంట అతిక్రమం చేస్తూ దేవుని సన్నిధికి దూరం అయిపోతా ఉన్నావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, దావీదు భక్తుడు ఏ రీతిగా అయితే తన దోషములను కడిగి వేసుకున్నాడో, దేవుని సన్నిధిలో తన హృదయాన్ని విప్పి పవిత్ర ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడే తన అతిక్రమాలని, తన పాపాలని, తన దోషాలని పోగొట్టుకోగలిగాడు. అలాంటి ప్రార్థన జీవితం నీలో ఉందా? అలాంటి ఒప్పుకోలు నీ జీవితంలో ఉందా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవునికి నిన్ను నువ్వు పరిపూర్ణంగా సమర్పించుకో. దేవుని సన్నిధిలో ఎంత కాలం నుండి నీ జీవితంలో పవిత్ర ఆత్మ కలిగిన వాడవై ఆ ఆత్మ గద్దించిన పాపము వెంట పాపం చేస్తూ, అతిక్రమాలు చేస్తూ ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని దేవునికి ఈ రోజున సమర్పించుకో. దేవుడు నిన్ను ఆ రీతిగా ఒప్పింపచేసి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి భక్తిలో, జీవితంలో పాపము లేని వారిగా, అతిక్రమాలను ఒప్పుకున్న వారిగా, మరి దోషములను కడిగి వేసుకున్న వారిగా బ్రతకాలని దేవుడు మిమ్మల్ని ఆరోగ్యం దీవించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు. అవునయ్యా, నీ భక్తుడైన దావీదు చేసినటువంటి దోషములను, పాపములను, అతిక్రమాలను ఏ రీతిగానైనా నీ సన్నిధిలో అయినా ఆత్మచేత గద్దింపబడిన వాడే హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా వాటిని ఒప్పుకొని ఆయన కడిగి వేసుకోగలిగాడు. అలాంటి ఒప్పుకోలు, ప్రార్థన జీవితం నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని, ఈ దినం ఆయన మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.